హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు టేస్టీ అండ్ ఈజీ చికెన్ బిర్యానీ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. చాలా ఈజీ అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళకి కూడా అయితే బెస్ట్గా వస్తుంది. రైస్ ప్రాపర్గా కుక్ అయిపోతుంది. రైతాను గోంగూరతో తింటే సూపర్గా ఉంటుంది. రైస్ ప్రాపర్గా కుక్ అవుతుంది, పొడి పొడిగా ఉంటుందండి. అలాగే చికెన్ కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది, ఎక్కువ మెత్తబడిపోదు, బాగొస్తుంది. లేట్ చేయకుండా చికెన్ తీసుకోవాలండి. చికెన్ని కొంచెం మీడియం సైజ్ ముక్కలు తీసుకోవాలి, చిన్న చిన్నది కాకుండా. బిర్యానీకి కొంచెం మీడియం సైజ్ ముక్కలే కావాలి. మీడియం సైజ్ ముక్కలు తీసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లో 1 స్పూను సాల్ట్, మనం నెక్స్ట్ మళ్ళీ వేసుకుంటాం కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుందండి చికెన్ వరకు. 1/2 స్పూను పసుపు. కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారము. నాకు 1 స్పూన్ సరిపోతుంది. మళ్ళీ గ్రేవీలో 1/2 స్పూన్ వేస్తాను. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఈ పెరుగు తీసుకొని చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. చికెన్తో పాటు మ్యారినేట్ చేసి పెడితే చికెన్ చాలా బాగా వస్తుందండి. దీంట్లో 1/2 లెమన్ వేసి మొత్తాన్ని బాగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకున్న తర్వాత పుదీనా ఆకుల్ని దీంట్లోకి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిక్స్ చేసి అంతా ప్రాపర్గా మొత్తాన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ బిర్యానీని రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ఈరోజు రైస్ కుక్కర్లో చేయబోతున్నాను. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, బాగానే ఏ విధంగా చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా మనం మొత్తాన్ని కలిపి పెట్టుకున్న చికెన్ని మొత్తాన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని 1/2 అవర్ డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలండి. బాగా టెండర్గా వస్తుంది, అందుకోసము 1/2 అవర్ అయితే సరిగ్గా సరిపోతుందండి. ఇప్పుడు నేనైతే రైస్ కుక్కర్లో తయారు చేస్తున్నానని చెప్పాను కదండి, అందుకని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ తీసుకుంటున్నాను. నేనైతే ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మామూలు ఆయిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి, లేకపోతే ఇట్లా హాఫ్ అయినా యూస్ చేసుకోవచ్చు. 1/2 ఆయిల్, 1/2 ఘీ. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ యూస్ చేసి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మరాఠీ మొగ్గలు, 8 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 స్టోన్ ఫ్లవర్, అలాగే 3 యాలకులు, 1 ఫ్లవర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత షాజీరా అయితే బిర్యానీకి పర్ఫెక్ట్గా వస్తుందండి. షాజీరా వల్లే ఫ్లేవర్ బాగా వస్తుంది. షాజీరా 1 స్పూన్ వేసుకోవాలండి. షాజీరా ఎక్కువైనా కానీ అంత టేస్ట్ బాగుండదు. 1 స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే సరిపోతుంది. 3 మీడియం సైజు ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుందండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇందాక చికెన్లో మనం 1 స్పూన్ వేసాం కదా, అందుకని 1/2 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం ఉడికేటప్పుడు కొంచెం చూసుకొని సాల్ట్ ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలండి. టమోటాలు బిర్యానీలో కొంచెం ఎక్కువ అవసరం అవుతాయి. 1
ఒక 6-7 అట్లా అవసరం అవుతాయండి. చిన్న చిన్నవిగా కట్ చేసుకొని టమోటాలు కొంచెం మెత్తబడేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాలు కొంచెం మగ్గే వరకు ఉండాలండి. టమోటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అవసరం అవుతుందండి. ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. పచ్చివాసన అంతా పోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసి పెట్టుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత నీట్గా ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ కారం, చికెన్లో మనం ఆల్రెడీ కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడరు, 1 స్పూన్ ధనియాల పొడి అండి. ఇవన్నీ వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేకపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ప్యాన్లోకి తీసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి సరిపోతుందండి. గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంది కదా, ఇప్పుడు కొంచెం కుక్ అవ్వాలండి, మీడియం కుక్ అవ్వాలి. ఈ లోపల మనం రైస్ని తీసుకొని, నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకొని 3 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుందండి. మామూలుగా అయితే 1:2 తీసుకుంటాం కదా, 1:4 3 గ్లాసులకి 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మనం చికెన్ గ్రేవీ తీసుకున్నాం కదా, దాంట్లో వాటర్ ఉంటుందండి, అందుకోసం తక్కువగానే తీసుకోవాలి. బాస్మతి రైస్కి వాటర్ కొంచెం తక్కువగా తీసుకోవాలండి. నార్మల్ రైస్కి తీసుకున్నట్టుగా ఎక్కువ 1:2 తీసుకోలేము. ఈ గ్రేవీలో ఉన్న వాటర్ మనకి ఎక్స్ట్రా వాటర్ కింద సరిపోతాయండి. ఈ ఫ్రై అయిన చికెన్ని మనము రైస్ కుక్కర్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ అంటే టేస్ట్కి సరిగ్గా సరిపోయిందో లేదో చూసుకొని పెట్టేసుకోవాలండి. రైస్ కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ సరిగ్గా సరిపోయిందండి. మీరు సాల్ట్ని చెక్ చేసుకోండి, సరిగ్గా సరిపోయిందో లేదో. రైస్ కుక్కర్ పెట్టేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుంటే కుక్ పెట్టేసుకోవాలి. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ ఈజీ చికెన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయినట్లే. మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.